శ్రీవాణి ట్రస్ట్ నిధులను వైసీపీ నేతల పక్కదోవ పట్టించారన్న పవన్ వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఖండించారు. ట్రస్ట్ నిధులు వృధా అయ్యాయని నిరూపిస్తాయి దేనికైనా సిద్ధమేనని చెప్పారు. పవన్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. I would like to bring it to the entire nation what he had done in his tenure. He established a trust called Sriwani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. They take money of 10,000 rupees and they give a receipt for 500 rupees. So nobody goes alone. They go with a family of 5, 4, maybe more. On average, imagine 5 people who would go. They would collect around 50,000 and they give a receipt for 500. That's what I've been saying. Laddu Prasad adulteration is the tip of the iceberg. We don't know how many crores they had collected in the tenure of 5 years. That had to be investigated. వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు, వెళ్ళిపోవటం కాదు. ఈడ నాటకాలాడి ₹1 మిస్యూజ్ అయ్యున్నా కూడా, అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని. ఏ శిక్షకైనా మేము సిద్ధం. ₹1 దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేము ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి నువ్వు హిందీలో, ఇంగ్లీషులో, తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో.